వెల్కమ్ టు గాడ్ వర్డ్స్ మిరాకిల్స్ యూట్యూబ్ ఛానల్కు విచ్చేసినందుకు వందనము. ఈరోజు 1 మినిట్ 1 సెంటెన్స్ బైబిల్ రీడింగ్ భాగంలో ఆది కాండము 9వ అధ్యాయము 18వ వచనం నుండి 23వ వచనం వరకు చదువుకుందాం. ఓడలో నుండి వచ్చిన నోవాహు కుమారులు షేము, హాము, యాపేతను వారు. హాము కానానుకు తండ్రి. ఈ ముగ్గురు నోవాహు కుమారులు. వీరు సంతానము భూమి అన్నంతటా వ్యాపించను. నోవాహు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోట వేశాను. పిమ్మట ద్రాక్షరసం త్రాగి మత్తుడై తన గుడారంలో వస్త్రహీనుడిగా నుండెను. అప్పుడు కానానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఇండుట చూచి బయటనున్న తన ఇద్దరి సహోదరులకు ఆ సంగతి తెలిపాను. అప్పుడు షేమును యాపేతును వస్త్రం ఒకటి తీసుకుని తమ ఇద్దరి భుజముల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశమలను కప్పిరి. వారి ముఖములు వెనక తట్టు ఉండుట వలన తమ తండ్రి దిశమలను చూడలేదు. పరిశుద్ధ వాక్యం ప్రభు ఆశీర్వదించును గాక. ఆమెన్. ఒక నిమిషంలో కొన్ని వచనములు చదువుకున్నాము. తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ మిగతా వచనములు చదువుకుందాం.